యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. ఇంకెవరో కూడా మనుషులుగా వెయిట్ చేస్తున్నట్టు కానీ, నేను మనుషుల వల్ల ఇక్కడ ఉండిపోయాను అనుకోవడం కానీ, నన్ను మనిషిగా చూసుకోవడం కానీ, నన్ను మనిషిగా చూసుకుని మీరు ఇంకేదో ఒకటి చేయటం కానీ, ఎవరు కూడా దేశ అధ్యక్షుల దగ్గర నుంచి నేను మార్పు చేసిన మార్పులోకి వచ్చే మనకలరు. మీరు చంపేసిన వాళ్ళని సెక్షువల్గా, ఇంకో రకంగా ఆస్తిగా, రాజకీయంగా, సామాజికంగా దెబ్బకొట్టిన వాళ్ళు కూడా నన్ను నా ప్రకారం వాళ్ళని కూడా దివ్యరాజ్యంలో పిల్లలుగా ప్రకటించేసి మాత్రమే ముందుకు తీసుకురాగలరు. ఒకరు గొడవలాగా ఇద్దరు గొడవలా చూపించుకోండి, ఏదో ఉంది, ఏదీ లేదు. ఇంకా నేను ఏదో చెబుతాను, ఏదో చెప్పను, ఇంకా నా మీద చెప్పుకోవాలి, పాటలు అవి పాడుకొని చెప్పుకొని కొత్తగా నన్ను పట్టుకుని మీడియాలో అందరికీ చెప్తున్నాను నేను మరణించానని అన్నట్టు భావించి నా ఫోటో పెట్టేసుకుని చెప్పేసుకోవడం ప్రారంభించండి. నేను మీకు అలా కనపడటం అన్నది మీకు తపస్సు ఉంటే కనపడతాను. మీరు తపస్సుగా చెప్పుకుంటూ వింటే మీకు నన్ను చూడగలుగుతారు. దేవుడు అంటే తపస్సు వల్ల, యజ్ఞం వల్ల వస్తుందని మన పంతులు చెబుతుంటారు కదా, వాళ్ళు కూడా ఆలోచించమని చెప్పండి. నా మీద చెప్పుకోవడం వల్ల, వినటం వల్ల నన్ను దర్శించగలుగుతారు. లేకపోతే మీరు నన్ను దర్శించలేరు. నేను మనిషిని అన్నంతకాలం మీరు అరాచకం ఆపలేరు. నేను కావాలని నేను మనిషిగానే ప్రవర్తిస్తున్నారు, మీరు మనుషులు అనుకుంటే మనం బయటపడలేము. మనుషులు ఎవరూ లేరుగా నాతో సహా. నన్ను కాలస్వరూపంగా చూసుకుంటేనే నూతన జీవితం అవుతుంది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.